నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఏప్రిల్ 22న పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా మన దేశం ఆపరేషన్ సింధూర్ పేరుతో మే 6, 2025వ తేదీన రాత్రి పాకిస్తాన్ మరియు పాక్ నియంత్రిత కాశ్మీర్ లోని 9 ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఇక్కడ జరిగింది 9 ఉగ్రవాద సంస్థల మీద కాదు, అంతకంటే ఎక్కువ చాలా పెద్ద ఎత్తున పాకిస్తాన్ లో డ్యామేజ్ జరిగింది. పాకిస్తాన్ ఆ విషయాన్ని బయట పెట్టాలి అని భారత ప్రభుత్వం కోరుకుంది. కానీ పాకిస్తాన్ ఆ విషయాన్ని బయట పెట్టుకుంటే ఇజ్జత్ పోతుందని బయట పెట్టుకోలే. ఇప్పుడు దీనికి సంబంధించి లీకుల పత్రాలు బయటకు వచ్చాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని భారత్ సత్తా ఏంటి అనేది ఈ వీడియో ద్వారా పూర్తి అప్డేట్స్ అందిస్తాను. మిస్ అవ్వకుండా చూడండి. ఈ దాడులు కేవలం ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని జరిగాయి. పాక్ పౌరులు మరియు రక్షణ ఆస్తులపై దాడి జరిపే ఉద్దేశంతో చేయలేదు. కానీ పాక్ ప్రతీకార దాడులకు దిగితే మాత్రం భారత్ కూడా దానికి తగ్గ ప్రతీకార దాడులు చేస్తుందని అదే ప్రకటనలో హెచ్చరించింది. అయితే పాక్ భారత హెచ్చరికల్ని ఖాతరు చేయకుండా భారత్ పై డ్రోన్లు, మిసైళ్లతో దాడికి ప్రయత్నించడమే కాకుండా సరిహద్దు గ్రామాలపై భారీగా మోటార్ దాడులు చేసి భారత్ సాధారణ పౌరుల మృతికి కారణమైంది. దీనితో భారత్ పాక్ రక్షణ మరియు వైమానిక స్థావరాలపై బాంబులతో విరుచుకుపడి పాక్ రక్షణ ఆస్తులకు భారీ నష్టం కలుగజేసింది. ముఖ్యంగా నూర్ఖాన్ ఎయిర్ బేస్ మీద దాడులు వార్త సంచలనం సృష్టించింది. ఎందుకంటే దీనిని పరోక్షంగా అమెరికా నిర్వహిస్తోందని మీడియా వార్తలు. ఈ దాడులు 4 రోజుల పాటు జరిగిన తర్వాత 2025 మే 10న సిస్ ఫైర్ ఒప్పందం జరిగింది. నిన్న జూన్ 3న మీడియా ద్వారా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం పాక్ ఆ దాడులపై ఓ సీక్రెట్ డాసియర్ అంటే రహస్య పత్రం విడుదల చేసిందని, భారతదేశం మొదట అధికారికంగా చెప్పిన దానికంటే ఎక్కువ లక్ష్యాలను దాడి చేసిందని ఈ పత్రంలో పేర్కొనబడిందని న్యూస్ వచ్చింది. ఈ డాసియర్ 2025 మే 18న విడుదలై అంతర్జాతీయంగా ప్రచారంలోకి వచ్చింది. భారత్ అధికారికంగా పేర్కొన్న లక్ష్యాలు మాత్రమే కాకుండా జంగ్, గుజరావాలా, గుజరాత్, పేషావర్, హైదరాబాద్ వంటి పాకిస్తాన్ లోని నగరాలు మరియు మురీదికే, సావన్నల్లా, ముజాఫరాబాద్, కొట్లీపూర్, బింబర్, మొహబుద్ జోయా వంటి పాక్ నియంత్రిత కాశ్మీర్ లోని ప్రాంతాల్లో కూడా దాడులు జరిగినట్లు ఈ డాసియర్ పేర్కొంది. పాకిస్తాన్ ఈ డాసియర్ ని తనపై భారతదేశం చేసిన దాడులు, విస్తృతతను మరియు తీవ్రతను ప్రపంచానికి వెల్లడించడానికి ఉద్దేశించబడిందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ చర్య ఒక రాజకీయ మరియు రణనీతి వ్యూహంలో భాగంగా ఉండవచ్చని, అంతర్జాతీయ పరిస్థితిలో పాకిస్తాన్ యొక్క నిలబడటాన్ని మద్దతు కూడగట్టుకోవడానికి లేదా భారతదేశం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఉద్దేశించబడిందిగా నిపుణులు చెబుతున్నారు. అయితే పాక్ కొత్తగా చెబుతున్న ఈ టార్గెట్స్ గురించి భారత్ అధికారికంగా ప్రకటించలేదు. భారత్ కూడా ఒక ప్రణాళికాత్మక వ్యూహంలో భాగంగా అన్ని దాడుల విషయాలు బయట పెట్టలేదని, ఈ వ్యూహం పాకిస్తాన్ దానిపై జరిగిన దాడుల గురించి అదే వెల్లడించేలా చేయడానికి ఉద్దేశించబడిందని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సో చూసారు కదా, దెబ్బ కొట్టాము అంటే ఆ దెబ్బను చెప్పుకోవడానికి శత్రువు కూడా సిగ్గుపడేలాగా ఉండాలి. ఈ రోజు భారత్ మోదీ ప్రభుత్వం చేస్తుంది అదే అనేది ఈ ఆర్టికల్ ద్వారా చాలా క్లియర్ గా మీకు అర్థమైంది అనుకుంటున్నా. మరి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.